వైసీపీ పార్టీ బలోపేతంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. మరి కాసేపట్లో ఆయన విజయవాడ చేరుకోనున్నారు. నేరుగా తాడేపల్లి నివాసానికి జగన్ రానున్నారు. రేపు పలువురు కీలక నేతలతో సమావేశం కానున్నారు. అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జగన్ సమావేశం నిర్వహించనున్నారు. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంటు నియోజకవర్గం పరిశీలనతో పాటు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గంగోత్రి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన స్వాగతం పలకడానికి కూడాను ఏర్పాట్లు చేశారు. అయితే రేపు ముఖ్య నేతలందరితో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారని ఇప్పటికే పార్టీకి చెందిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ విభాగం చెందిన సోషల్ మీడియాతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. రేపు రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహిస్తారు. అలాగే మొన్న జరిగిన శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు పెద్ద ఎత్తున కూడాను ప్రజలకి అనుకూలంగా, ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలని పెద్ద ఎత్తున అటు శాసన మండలిలో వాణి వినిపించిన శాసన మండలి సభ్యులందరూ కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 8వ తేదీన భీమవరంలో పెద్ద ఆమిరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు కుమారుడి వివాహానికి కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఇదంతా పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలు అయితే 9వ తేదీన ఇటు ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగటమే కాకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాల్లో కూడాను స్వయంగా పాల్గొనున్నారు. 9వ తేదీన ఆయన అనకాపల్లి జిల్లా మాకవరం పాలెంలోని మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. అక్కడ జరిగిన అభివృద్ధి పనులు వివరించడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు, నాయకుల్ని తీసుకెళ్లి మెడికల్ కాలేజీ నిర్మాణాలని చూపిస్తారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ఆ ఉద్యమ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదని చెప్పి కూడాను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా రంగంలో దిగుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడుతుంతో పాటు ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించున్నారు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంబంధించిన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అలీం.